కాసేపట్లో టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లనున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇక తిరువూరు పంచాయతీపై ఇవాళ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. క్రమశిక్షణా సంఘ నివేదికను చంద్రబాబు పరిశీలించనున్నారు. రాష్ట్ర కమిటీతో చర్చించి నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లనున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. తిరువూరు పంచాయతీపై ఇవాళ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. క్రమశిక్షణా సంఘ నివేదికను చంద్రబాబు పరిశీలించనున్నారు. రాష్ట్ర కమిటీతో చర్చించి నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లనున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం. ఇక తిరువూరు పంచాయతీపై ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోలేళ్లు అందిస్తారు. సంతోష్. చక్రి మరికొద్ది సేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. అయితే ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీలు, అదేవిధంగా గ్రామ స్థాయి కమిటీలు గతంలోనే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ టీడీపీ నాయకులతోటి చర్చించడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కోలికొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక తిరువూరు పంచాయతీ ఏదైతే ఇటు తిరువూరుకి సంబంధించినటువంటి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అనేది కూడా నిర్ణయం తీసుకోవడం, దీనికి సంబంధించి ఇరువురు నేటు విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని చిన్నితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసన్ సైతం కూడా క్రమశిక్షణ కమిటీ అనేది కూడా ఒక నివేదిక తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క నివేదికని సీఎం చంద్రబాబు నాయుడు ముందైతే ఈ రోజు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక కార్యకర్తల నుంచి సైతం కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించే నేపథ్యం కూడా కనబడతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లడంతో గతంలోనే ఏదైతే వారానికి ఏదో ఒక రోజు అయితే కనుక కేంద్ర కార్యాలయానికి వస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తాజాగా మరోసారి అయితే కనుక చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి అయితే వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు రాబోయే సిఐఏ సదస్సు ఏదైతే ఉందో సిఐఏ సదస్సుకు సంబంధించి టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా వెళ్తూ ఉంది, అదేవిధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తుంది అన్న దానిపై అయితే కనుక విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలి అనే దానిపై అయితే కనుక టీడీపీ నేతలకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు సైతం కూడా కేంద్ర కార్యాలయానికి అయితే కనుక రాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర కార్యాలయంలో అయితే కనుక కొన్ని కీలకమైనటువంటి అంశాలపై ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. చక్రి. సంతోష్, తిరువూరు పంచాయతీపైన ఇవాళ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తుంది? కమిటీ అనేది కూడా వీరిద్దరిని పిలిపించి దానికి సంబంధించినటువంటి ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు లండన్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క అంశంపై కూడా ప్రస్తావిస్తాము, ఒక నివేదిక అనేది కూడా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క నివేదిక అనేది సిద్ధం చేయడంతో దీనిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తా ఉంది. ఎందుకంటే మరోసారి పునరావృతం అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక క్రమశిక్షణకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఒక నిర్ణయం అనేది అది
ఈ తిరువూరు పంచాయతీ అనేది కూడా ఇది 2-3 సార్లు అనేది కానీ ఇక సీఎం చంద్రబాబు నాయుడు సైతం టికెట్ ఎందుకు ఇచ్చాము అన్న దానిపై అయితే కనుక అసంతృప్తి వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే శుక్రవారం నిర్వహించినటువంటి ప్రజా దర్బార్లో సైతం కూడా ఏదైతే ఇటు తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ దానికి సంబంధించినటువంటి బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ లో ఎంపీ సంబంధించినటువంటి ఫోటో లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం అంశంపై కూడా ఇటు టీడీపీ అధిష్టానం తీసుకెళ్ళడం, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయంలోనే పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అనేది కూడా రైట్, థ్యాంక్ యూ సంతోష్.